నమస్తే అండి, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆర్జీవీ మూవీస్ అంటేనే ఏదో ఒక సెన్సేషన్ ఉంటుంది. అయితే వ్యూహం ద్వారా ముందుకు రాబోతున్నారు. మరి వ్యూహంతో ఇలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారు, ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. మీ వ్యూహం తీయడం వెనక వ్యూహం ఏంటంటే ఏ వ్యూహం లేదు, నాకు నచ్చింది నేను తీసా అంతే, నచ్చితే చూడండి లేకపోతే లేదంటారా, లేకపోతే ఏ వ్యూహం ఉందంటారు? వ్యూహం అనేది ఒకటి కొంచెం ఏమంటారు, వెనకాల నుంచి ఏదో గోతులు తవ్వి ఆలోచించడం అనేది నార్మల్గా వ్యూహం అంటే అది ఉంటుంది. నేను ఉన్నది ఉన్నట్టు ఓపెన్ గా చెప్పేస్తాను కాబట్టి నా దగ్గర వ్యూహం ఏమి ఉండదు. మరి ఎందుకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు? ఆ టైటిల్ సినిమాలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ని ఉద్దేశించి. అందుకని అది హీరోని అది హీరోకి పెట్టిన నేమ్ అయితే కాదండి, టైటిల్ అయితే కాదంటారు. అయితే మీరు ఏదన్నా ఈ ప్రపంచంలో ఎవరు ఒక్క పైసా అంటే రానిది లాభం లేనిది ఎవరు ఏ పని చేయరు, అవునంటారు కాదండి? మరి అటువంటిప్పుడు మీరు ఏం చెప్తారంటే నా ఇష్టం, నేను సినిమా తీస్తా, చూస్తే చూడండి లేకపోతే లేదంటారు. అంటే ఊరికే డబ్బులు ఎందుకని ఖర్చు పెట్టుకుంటారు? పాయింట్, ఎవరైనా సరే వాళ్ళు ఇష్టం ఉంటేనే చూస్తారు. ప్లీజ్ నా సినిమా చూడండి, ప్రతి 150 సినిమాలు రిలీజ్ అవుతాయి, అందరూ కూడా చాలా కష్టపడి తీసామండి, అందరూ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తారని చెప్తారు. వెళ్తారు ఎవరైనా థియేటర్కి? వాళ్ళు ఇష్టం ఉంటేనే వెళ్తారు. మిగతా వాళ్ళు నేను అంటాను, ఎందుకంటే నిజం కాబట్టి వాళ్ళకి తెలుసు. అందుకని నేను నా మనసులో ఉన్నది ఎప్పుడు చెప్పేస్తాను కాబట్టి అది చెప్తాను అంతే. అంటే మనసులో ఉన్నది ఆర్జీవి ఏదైనా కొండ బద్దలు కొట్టినట్టు చెప్తారు అని అనిపించుకోవాలని చెప్తుంటారు ఇలాంటి డైలాగ్స్. ఎవడన్నా మాట్లాడేది అందుకే కదా, నేను మాట్లాడేది ఎందుకు మీరు వినటానికే కదా, లేకపోతే ఇంకెందుకు మాట్లాడతాను. మరి మీ వ్యూహం November 10th నుంచి అలా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. అయితే మీరేమంటారంటే ఎలక్షన్ ముందు రావడం వల్ల దానివల్ల నాకు ఇంకా అంటే మరింత మైలేజ్ పెరిగింది, అది మాకు పాజిటివ్ గానే ఉంది అంటారు. అది నిజమా? అది నిజమని నాకు తెలియదు కదా, నేను అనుకుంటున్నావు అని చెప్పాను. అయితే ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇది రావడం వల్ల నిజంగా ఎలాంటి మైలేజ్ అండి? జగన్ కి ఎలా ఇది ఒక మంచి మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందంటారు? జగన్ కి అనేది తెలీదు. బేసిక్ గా ఇప్పుడు పొలిటికల్ ఫిల్మ్ అనేది సబ్జెక్ట్ మ్యాటర్ అనేది ఎంతో కొంత పబ్లిక్ డొమైన్ లో ఉంటది. వచ్చే ప్రతి ప్రేక్షకుడికి ఎంతో కొంత దాని మీద అవగాహన ఉంటది. సో అతనికి తెలిసింది, అతను అనుకుంటున్న దానికి ఎంత కన్విన్సింగ్ గా నేను చెప్పగలిగేదన్న దాని మీద ప్రతి ప్రేక్షకుడికి అది వేరియేషన్ ఉంటుంది. జగన్ అంటే మీకు ఎందుకంత ఇష్టం? నాకు ఎవరు ఇష్టం అనేది చాలా పర్సనల్ థింగ్. అది జగన్ మీద ఒక పొలిటికల్ లీడర్ గా, ఒక పర్సన్ గా నాకు ఒక ఒపీనియన్. అంటే ఆయన అసలు పాలిటిక్స్ లోకి అసలు ఆయన వచ్చింది ఎప్పుడు? మీకు అంత అభిమానం ఎలా వచ్చింది? ఆయన పాలిటిక్స్ లోకి అసలు వచ్చింది ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఏం చూసి అంటే పర్సనల్ అని చెప్పారు. ఓదార్పు యాత్ర అప్పుడు నేను ఫస్ట్ టైం అసలు జగన్ గారిని రీసెర్చ్ చేశాను. అంతకుముందు నాకు తెలియదు. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు నేను వైఎస్ఆర్ గారు నాకు అంత పట్టించుకోలేదు, జగన్ అసలు పట్టించుకోలేదు. ఓదార్పు యాత్ర అప్పుడు అక్కడి నుంచి ఆయన జర్నీ స్టడీ చేసినప్పుడు ద వే అంటే హీ రెబెల్డ్ అగేన్స్ట్ ద హైకమాండ్, దాని నుంచి ఓదార్పు యాత్ర, వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడం, జైలుకి వెళ్ళడం, ఇవన్నీ ఒక క్యూములేటివ్ ఎలిమెంట్ అనేది నాకు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ వచ్చింది. మీకు ఆ లైన్ నచ్చిందా? పర్సనల్ గా ఆయన అభిమానం నచ్చింది, ఆయన మీద అభిమానం ఏంటండి? రెండు ఉన్నాయి. ఆయన అంటే ఆయన ఎదుగుతూ వచ్చిన క్రమం నచ్చిందా, లేకపోతే ఆయన నచ్చారా? అదే చెప్తాను, ఇప్పుడే చెప్పాను కదా, ఈ అన్ని ఆస్పెక్ట్స్ లో తను బిహేవ్ చేసిన తన డిమీనరు, తన బాడీ లాంగ్వేజ్, తను మాట్లాడే విధానం, తన డిజైన్ ఫర్ ద ఎంటైర్ పార్టీ స్టేట్, ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ ఐ లైక్డ్. అంటే ప్రతి మనిషిలో రెండు కోణాలు ఉంటాయి కదండి, అంటే చాలా వేరియేషన్స్ ఉంటాయి. మీరు ఒక వేరియేషన్ చూసి నచ్చారనుకోవచ్చా, ఏమనుకోవచ్చు అండి? ఒక వేరియేషన్ అంటే నేను అదే చెప్తున్నా, మొత్తం అంతా స్టడీ చేస్తాం కదా, టోటల్ గా ఒక ఆల్మోస్ట్ 10 year అనేది ఉంది దాంట్లో, అదంతా కలిసి నేను చెప్పేది. ఓకే, మరి చంద్రబాబు అంటే ఎందుకు అంత కోపం? లోకేష్ అంటే అసలు అంత చిన్న చూపు ఏంటండి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఫస్ట్ రిజిస్టర్ చేసింది వైస్రాయ్ హోటల్లో ఎన్టీ రామారావుని బ్యాక్ స్టాబింగ్ చేసినప్పుడు నేను ఫస్ట్ రిజిస్టర్ చేశాను. దాని తర్వాత ఒక రిడీమింగ్ ఫిగర్ అనేది నేను చూడాల ఆయనలో, ఒక పాయింట్. రెండోది లోకేష్ అనేది నాన్ ఇష్యూ, బికాజ్ లోకేష్ అనేది చంద్రబాబు నాయుడు కొడుకు తప్పిస్తే ఇంకా తను ఏం చేశాడు, ఏం సాధించాడు, ఒక మాట చెప్పాడా, ఒక చేత చేశాడు అనేది కూడా నేను ఎక్కడ చూడాల. ఓకే, ఆయన పదే పదే పప్పు అనడం వలన అంటే ఏంటండి, ఎందుకు అలా? అంటే మీరు చెప్తున్నారు నేను పెట్టిన పేరు కాదు, అది సోషల్ మీడియాలో వస్తున్నదని, కానీ మీరు కూడా అలా దాన్ని ఉపయోగించడం ఎలా అనిపిస్తుంది? నాకైతే అంత సబబుగా అనిపించట్లేదు. ఎందుకంటే పప్పు అనేది మన అందరం మన ముఖ్యమైన ఆహార పదార్థం, దాన్ని అంత తక్కువగా ఎందుకు చేసి చూడాలి? మీకు అనిపించట్లేదు, నాకు అనిపిస్తుంది, అంతే కదా. మన ఇద్దరు వేరే వేరే అభిప్రాయాలు అక్కడ. ఓకే, మరి ఈ వ్యూహంతో మరి మీరు అంటున్నారు అంటే టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వాళ్ళ వ్యూహాన్ని ఎంతవరకు మీరు దెబ్బ కొట్టగలరండి? వాళ్ళ వ్యూహాన్ని దెబ్బ కొట్టడానికి సినిమా తీయలేదు, నేను కేవలం నా ఇంప్రెషన్, నా ఇది చెప్పడానికి తీసాను అంతే. మరి వ్యూహం ఎంత పదే పదే వాయిదా పడడం వెనుక అంటే ఏ రీజన్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? వాటిని ఎలా ఓవర్కమ్? ఒకటే, ఇంకేం రీజన్ లేదు, ఒకే రీజన్. ఒకటే. అయితే ఇప్పుడు మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారా? 100%. ఎందుకంటే దాని మూలాన మాకు ఎడిషనల్ గా వచ్చిన పబ్లిసిటీ అవ్వచ్చు, లేదా
ఒక ఎలక్షన్కి బాగా దగ్గరికి వచ్చి అంత హాట్గా అందరి మైండ్ ఎలక్షన్ హీట్ ఉన్నప్పుడు రావడానికి డెఫినెట్గా ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే. అంటే రాజకీయాలు అంటే నిజంగా మీకు ఇంట్రెస్టా? లేకపోతే ఆయన ఎదిగిన క్రమం నచ్చిందని ఇలా వరుసగా సినిమాలు తీస్తున్నారా? ఏంటండి అసలు? ఏది ఇప్పుడు వ్యూహం కానీ శబదం కానీ మీరు సినిమాలు తీయడం వెనుక రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉందా? అసలు ఇంట్రెస్ట్ లేదంటారా? లేకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి ఎదిగిన క్రమం నచ్చే తీస్తున్నారా? రాజకీయాలంటే నాకు జీరో ఇంట్రెస్ట్. మరి జీరో ఇంట్రెస్ట్ అన్నప్పుడు మరి రాజకీయాలు వేలు పెట్టినట్టు కదా? ఇప్పుడు అండర్ వరల్డ్ మీద సినిమా తీస్తే అండర్ వరల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు కాదు కదా, దయ్యాల మీద చేస్తే దయ్యాల మీద కాదు కదా. నేను పాలిటిక్స్ మీద కన్నా గ్యాంగ్స్టర్స్ మీద ఎక్కువ తీసాను, అంతకన్నా ఎక్కువ హారర్ ఫిల్మ్స్ తీసాను. అది మరి నెక్స్ట్ ఇంక మూవీస్ అయితే ఎలా ఉండబోతున్నాయండి? శపథం అయితే ఎలా ఉండబోతుంది? తర్వాత వ్యూహం తర్వాత దాని గురించి ఏమైనా చెప్పండి. వ్యూహం అనేది కంటిన్యూషన్ ఆఫ్ ద స్టోరీ, బికాస్ అది జగన్ టెన్యూర్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి టోటల్ సిబిఐ అరెస్ట్ వరకు 2 సినిమాలు ఒకే స్టోరీ, యాక్చువల్గా 2 పార్ట్స్గా చేస్తాం. అయితే మనం వరుసగా ఇవి చూసుకుంటే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన పవర్ స్టార్, కానీ మీరు రాజకీయాల్లో అంటే వ్యక్తిగతంగా ఆయన నాకు ఇష్టమే, కానీ రాజకీయాల్లో మీరు మాట్లాడినప్పుడు ఆయన ఒక కమెడియన్గా కూడా చేసి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంతగా ఆయన తగ్గిస్తున్నారు? నేను కమెడియన్గా నేను చెప్పాల, తను కమెడియన్గా అనిపించచ్చు మీరు మీమ్స్లో అన్నింటిలో చూస్తే. ఎందుకంటే తను మాట్లాడే విధానం, మాటికి తన మనసు మార్చుకోవడం, మాట మార్చుకోవడం, సడన్గా డిసప్పేర్ అయిపోవడం, సడన్గా వచ్చేసి ఊగిపోవడం, మళ్ళీ 2-3 నెలలు కనిపించకపోవడం అని ఇన్కన్సిస్టెన్సీ అనేది మనం ఇన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నాం. నేను అదే చూపించాను. అయితే జగన్లో చూస్తే అతి ఆత్మవిశ్వాసం, ఆయన అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. మంత్రులకు కానీ లేకపోతే ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి ఎలాంటి పవర్ లేకుండా చేసేసారు. ఇప్పుడు కూడా నన్ను చూసి ఓటేయనని అనడం వలన అసలు ఎవరికి ఎలాంటి రైట్స్ లేకుండా పోయి ఎమ్మెల్యేలకి మంత్రులకి వాళ్ళకి వెళ్ళి ఓటు వేయండి అని అడిగే అర్హత కూడా మాకు లేదంటూ వాళ్ళంతా బాధపడుతున్న సందర్భాన్ని మేము చాలా చూస్తున్నామండి డైలీ. అయితే ఆయన అంత నిరంకుశత్వంగా ఉన్నారు అని అన్నది వాళ్ళంతా చెప్తున్నమాట. మీ అభిప్రాయం మీరు చెప్తున్నారు, నాకు ఇన్ఫర్మేషన్ వేరు. ఇప్పుడు సిద్ధం సభకి అన్ని లక్షల మంది ఎందుకు వస్తారండి? అలాగ వస్తారా? చంద్రబాబు నాయుడు వస్తారా? అంత జనం వస్తారా? మీరే చెప్పండి. వస్తున్నారు ఆయనకు కూడా రాకదలరా సభలకి. నేను చెప్తున్నా, అంత సైజు వచ్చారా? నేను మొన్న సిద్ధం రాపుతాడు సభ అంత వచ్చారా? సీఎం గారు చంద్రబాబు ఎప్పుడైనా? అంతే అయిపోయింది. ఓకే. అయితే ఆయన పాలన మీకు నచ్చింది ఏంటి చెప్పండి? జగన్మోహన్ రెడ్డి పాలన. నాకు పాలన నాకు తెలియదు, పాలన ఎవరి పాలన నా లైఫ్లో ఎప్పుడు నేను చూడాలి. ఓకే. అయితే సిద్ధం సభలకి ఎంతమంది జనం వచ్చారు అంటే అవన్నీ ఖచ్చితంగా ఓట్లుగా మారుతాయని మీరు అనుకుంటున్నారా? అది నాకు తెలియదు. ఇప్పుడు నేను జస్ట్ ఆప్టిక్, ఎవరైనా సరే ఆప్టిక్కి చూస్తారు. డెమోక్రసీ అనేది సీక్రెట్ ఓటింగ్ కాబట్టి రిజల్ట్ వచ్చే వరకు ఎవరికి తెలియదు. అయితే వ్యూహం మూవీ అటు టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ చూడాలంటే చాలా వరకు మీ మూవీ వల్ల చెప్తుంటారు మా మూవీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది అని అనుకుంటూ, అలాంటివి ఏమైనా ఉన్నాయంటారా మీ మూవీలో వ్యూహంలో? ఇప్పుడు నేను సినిమా నేను తీశాను కాబట్టి మీ ఇంటికి భోజనానికి వస్తే భోజనం ఎలా ఉందో ఎలా వండారు మిమ్మల్ని అడగను కదా, మీరే తిని చెప్పాలి. ఓకే. అయితే వాళ్ళు కూడా చూడాలంటారు. వాళ్ళు చూడాలంటే ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయండి మీ మూవీలో? అది ట్రైలర్ వాళ్ళకి అనిపిస్తే చూస్తారు, లేకపోతే లేదు. లక్ష్మీ ఎన్టీఆర్ విషయానికి వస్తే అది జనాలు ఎంతవరకు వెళ్ళింది అనుకోవచ్చండి? అది నాకు తెలియదు, ఎందుకంటే ఆ టైంలో చాలా ఆంధ్రాలో రిలీజ్ ఆపేసి అది వాట్సాప్ గ్రూపులోకి వెళ్ళిపోయి రకరకాలు జరిగినాయి. సో ఎంతమంది చూసారని నాకు కూడా తెలియదు. ఓకే. మరి మీకంటూ ఒక అంటే శివ నుంచి కావచ్చు, అంతకు ముందు నుంచి కావచ్చు, తర్వాత కావచ్చు, ఒక స్పెషల్గా రామ్ గోపాల్ వర్మ అంటే చాలా అభిమానులు ఉంటారు. అయితే మీరు వరుసగా ఇలాంటి మూవీస్ వాటి వైపు వెళ్తున్నారు, మీ జోనర్ మీరు మార్చుకుంటున్నారు. మరి మీ అభిమానులు అంటే ఎలా, వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడడం లేకపోతే ఏంటి? అభిమానులు అని ఎవ్వరు ఉండరండి. వాళ్ళందరూ ఆ వారం ఏ సినిమాలు వస్తున్నాయి దాంట్లో వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటే అది చూస్తారు, ఎవరికి ఏం అభిమానులు ఉండరు. ఓకే. రామ్ గోపాల్ వర్మని ఎలా చూడొచ్చండి? ఒక ఫిలాసఫర్ అనుకోవచ్చా, లేకపోతే తాను అనుకున్నది నమ్ముతూ ముందుకు వెళ్తారనుకోవచ్చా, లేకపోతే లైఫ్ని ఎలా అన్నది బాగా అర్థం చేసుకుని ముందుకు వెళ్తున్న మనిషి అనుకోవచ్చా, లేకపోతే పదే అందరి నుంచి అటెన్షన్ సీక్ చేసే మనిషి అనుకోవచ్చు? నేను ఫస్ట్ నా గురించి అంత నేను ఎప్పుడు ఆలోచించలేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను వాగుతాను, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండే వెన్నే ఉండే, లేకపోతే లేదు, అంతే. ఓకే. మరి మళ్ళీ మనం మొదటికే వద్దామండి. ఇప్పుడు సినిమా తీయడం ద్వారా ఎప్పుడైనా ఒక రూపాయి పెట్టామంటే దానికి లాభం లేదా నష్టం లేకుండా చూసుకుంటాం. కానీ మరి నష్టపోయే విధంగా అంటే సినిమా చూస్తే చూడండి లేదన్నది అది పక్కన పెడితే ఈ సినిమాలో లాభం నష్టాలు బేరే చేసుకోకుండానే వెళ్తారు సినిమాలోకి. 150 సినిమాలు వస్తున్నాయి కదా, అందరూ హిట్ అవుతాయి అనుకుంటారు కదా, అవ్వవు కదా, 95% ఫెయిల్ అవుతాయి కదా. సో అలాగే మేము కూడా బాగానే ఆడుతుంది అనుకుంటాం, కానీ వాళ్ళు చూస్తారా చూడరా అని తెలీదు. ఎందుకంటే వాళ్ళకున్న ఆప్షన్స్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అది ప్రతి వారం మారుతుంది, ట్రైలర్ బట్టి మారుతుంది, వాళ్ళు అంతకుముందు ఏం సినిమా చూసారన్న దాన్ని బట్టి మారుతుంది. అన్ని ఉన్నప్పుడు మా సినిమా అంతా చాలా బాగుందండి, చాలా కష్టపడి తీసామండి, అంతా ఒక ఫ్యామిలీ లాగా మీరు ఎంకరేజ్ చేయాలండి అని నేను అన్నాను.
అనరు కానీ 150 సినిమాల్లో మీది ఒక సినిమా అంటే వినడానికి మాకే కష్టంగా ఉంది. రామ్ గోపాల్ వర్మ కూడా ఒక సాధారణమైన డైరెక్టర్ లేకపోతే అలా అనుకోవాలండి? అందరిది అందరూ అంతే కష్టపడతారు. అందరూ అంతే కష్టపడతారు కానీ 150 సినిమాలు వస్తే 150 సినిమాల వాళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి మేము ఎవరం వెళ్ళమండి. కానీ మీ దగ్గరికి ఎందుకు వస్తున్నాం? వెళ్తారు కదా, 50 వెళ్తారు, 50 వెళ్ళమండి, 50 కూడా వెళ్ళం, 30 వెళ్తారు, 20 అని మీరు మరీ చెప్తారండి. మీడియా ఎట్లా సర్వే అవుతుంది? ప్రతి ఏది ఏమైనా రామ్ గోపాల్ వర్మని ఒక 150 సినిమాల్లో ఒక్కరిగా చూడడం మాకైతే కష్టంగా ఉంది. అది మీ కర్మ, నేనేం చేయను. మా కర్మ అంతే అంటారా? మీ కర్మ అంతే, నా కర్మ కాదు కదా. నేను హ్యాపీగా ఉన్నా, నేను హ్యాపీగా లేనేమో అని మీరు అన్ని హ్యాపీగా ఫీల్ అయితే నేనేం చేయను. మీరు హ్యాపీగా లేరు అనట్లేదు, మీరు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. ఎందుకంటే మీకు నచ్చింది చేస్తూ మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ లాభ నష్టాల గురించి ఆలోచించిన మనిషి ప్రపంచంలో ఉంటారా అనేది ఒక డౌట్. ప్రొడ్యూసర్ అడగాలి కదా. అప్పుడు అది డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్ కానీ మీకు ఎక్కువ తెలుసా? అది అంతే, అయిపోయింది కదా, వదిలేండి ఇంకా. ఓకే, మళ్ళీ మనం వ్యూహం యూకే వెళ్దామండి. దాన్ని ఎలా తీశారు అనుకోవచ్చు? అంటే స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళారండి? దేంతో మొదలుపెట్టి దేంతో ఎండ్ చేశారు? సో వైఎస్ఆర్ గారు పోయిన దగ్గర నుంచి సిబిఎన్ గారు జైలుకి వెళ్ళడం వరకు. ఓకే, మరి శపథం 2 సినిమాలు నేను చెప్పేది. వ్యూహం సీఎం అవడంతో, జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంతో ఆగిపోయిందా? ఓకే, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 30 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాను అంటున్నారు. మరి మీరు ఇంకా 30 ఏళ్ళు కూడా ఇలాంటి సినిమాలు తీస్తూ వెళ్తారా? అది ఇప్పుడు చెప్పలేను. ఇప్పటి వరకు ఉన్న డ్రామాటిక్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి నేను చేశాను. ముందు ఏం జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి ఐ కాంట్ సే. ఓకే, మీరు లోకేష్ని మరి పప్పు అన్నారు, ఆయన చేసింది ఏం లేదు, మాట్లాడేది ఏం లేదు అన్నారు. కానీ మీ సినిమాని కొంతవరకు మరి అడ్డుకోగలిగారుగా. మీరు November 10th అనుకున్నారు, అది ఇప్పటి వరకు వచ్చింది. అదే కదా పాయింట్. నాకు మంచి చేసి ఏ పని కోసం చేయాలనుకో వాళ్ళకి చెడు చేశారు. టీడీపీ పార్టీకి వాళ్ళ ఫాదర్కి చెడు చేశారు, అందుకనే పప్పు అనేది. అది చెడని ఎలా అనుకుంటారు? మీరు ఇందాక అన్నారు మంచిని ఎలా అనుకుంటామని, చెడని ఎలా అనుకుంటారు? వాళ్ళ ఉద్దేశంలో ఇదేదో హార్మ్ఫుల్ కంటెంట్ ఉంది వాళ్ళకి అనే కదా అట్లా ఆపుతున్నది. అప్పుడు దాన్ని అనవసరంగా అక్కడ ఆపి డిసెంబర్లో వచ్చి వెళ్ళిపోయే దాని సాంగ్ని దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఎలక్షన్ ముందు పెడుతున్నారు. ఆ వ్యూహం ఫెయిల్ అయినట్టే కదా. ఈ మూవీలో జగన్మోహన్ రెడ్డిని హైలైట్ చేశారా, లేకపోతే మీరు అనుకుంటున్నట్టుగా చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ ఇంకా లోకేష్ని తక్కువ చేస్తూ చూపించారా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే హైలైట్ లో లైట్ అనేది కమర్షియల్ సినిమా లాంగ్వేజ్. దిస్ ఈజ్ ఎ పొలిటికల్ డ్రామా. దీంట్లో నా ఒపీనియన్లో వీళ్ళు ఎవరు అనేది ఉన్నట్టు తెలుసు. నా ఒపీనియన్, అది కూడా చెప్తున్నా. నా ఒపీనియన్తో ఏకీభవిస్తారా లేదా అనేది ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఓకే, అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీకు బాగా నచ్చిన కోణం ఏదండి? నాకు ఐ లైక్ ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ బికాజ్ అంటే నేను చెప్పాను కదా, ఓదార్పు యాత్ర టైం నుంచి నేను స్టడీ చేశాను. అక్కడి నుంచి వాట్ ఎవర్ హీ డిడ్ మై అండర్స్టాండింగ్ లో ఇస్ అ వెరీ వెరీ గ్రేట్ మ్యాన్. ఓకే, అయితే ఒక మనిషిలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు చాలా షేడ్స్ ఉంటాయండి. అయితే మొత్తంగా పూర్తిగా ఒక మనిషిని అభిమానించడం, పూర్తిగా ఒక మనిషిని ద్వేషించడం ఇంటెలెక్చువల్కి ఎంతవరకు అది సబబండి? నేను అదే షేడ్స్ లేవని ఎందుకు అనుకుంటున్నారు, కానీ మీరు ఓవరాల్ గా చూస్తారు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఒకడు జీనియస్ అనుకుంటాడు, ఇంకోటి తెంగరోడ్ అంటాడు, ఒకడు పర్వర్ట్ అంటాడు, ఇంకోటేమో ఏదో అంటాడు, ఒకడు పిచ్చోడు అంటాడు. సో అందరూ మనం ఉండేది అదే ఉంటాం. వేరే వేరే వాళ్ళ పర్స్పెక్టివ్స్ మనం మారుతాం, మనం ఎప్పుడూ ఒకటే ఉంటాం. అలాగా మీరు ఓవరాల్గా 10 క్వాలిటీస్ ఉంటే దాంట్లో 5 నచ్చినాయా, 7 నచ్చినాయా, 2 నచ్చినాయా, అసలు ఏమీ నచ్చలేదా, అన్నీ నచ్చినాయా అని రకరకాలు ఇవి ఉంటాయి. దాంట్లో నేను కొన్ని తీసుకుంటాను. ఓకే, రామ్ గోపాల్ వర్మని మేము ఒక జీనియస్గానే చూస్తాం. అలాంటి జీనియస్ నుంచి మంచి మంచి సినిమాలు ఆశిస్తూ ఉంటాం. అయితే మీరు చెప్తూ ఉంటారు నేనేమి సంఘం సమాజం అంటే ఎవరు, మీరు నేనే కదా, నాకు నచ్చినట్టుగానే నేను ఉంటానని. అయితే నాకు నచ్చినట్టుగా నేను ఉన్నాను అన్నప్పుడు ఎప్పుడు మనం చేసే పని నుంచి ఎవరి నుంచి అప్రిసియేషన్ అన్నది వస్తే మనం ఇంత ఉత్సాహంగా పనిచేస్తాం. దాంతో కూడా మీకు పని లేదా? మీరు అదే క్వశ్చన్ 5 సార్లు అడిగారు. ఇప్పుడు నేను ఎప్పుడు నా కోసమే తీస్తాను రా బాబు 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 అని 1000 సార్లు అన్నాక మళ్ళీ ఏం ఆన్సర్ ఇస్తాను నేను? ఐ డు నాట్ బిలీవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి నుంచి ఎక్స్పెక్టేషన్. అందరూ వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళకి 100 ఆప్షన్స్ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ అవ్వటానికి. ఇప్పుడు స్టీవెన్ స్పీల్బర్గ్ నాకు చాలా ఫేవరెట్ డైరెక్టర్. స్టీవెన్ స్పీల్బర్గ్ చెత్త సినిమా తీస్తే నాకు ప్రాబ్లమా? సినిమాలు తీయటం మానేస్తే ప్రాబ్లమా? ఏం ఉండదు. ఎవరు ఉన్నా లేకపోయినా ఏమీ ఉండదు. అప్పుడు నేను ఐడెంటిఫై చేసుకున్నా, నా లైఫ్ నా ఇష్టం వచ్చినట్టు బతకాలి అని ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆ డిసిషన్ నుంచే నేను వెళ్తాను. ఓకే, అలాగే వెళ్తారు. అయితే దానికి రాజకీయాలకు సంబంధించిన సినిమాలతోనే మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది? రాజకీయాలు నేను 70 సినిమాలు తీసుకుంటాను. నేను తీసిన జానర్స్ ఎవ్వరూ తీయలేదు. ఇందాకే చెప్పాను గతం. ఇప్పుడు ఏం చేసాను, పొలిటికల్ ఫిల్మ్ లాస్ట్ 5 ఏళ్ల క్రితం లక్ష్మీ ఎన్టీఆర్ చేసినాను.
ఈ మధ్యలో 7 సినిమాలు తీశాను. దాంట్లో ఉన్న పొలిటికల్ ఫిల్మ్ ఉందా దాంట్లో? మరి ఏం చెప్తారు? కానీ అంటే అదే జోన్ అంటే ఎలా అంటే టీడీపీకి వ్యతిరేకంగా తీస్తున్న కాబట్టి మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2 చేశాను, 6 ఏళ్లలో 2 చేశాను. కానీ ఇప్పుడు వరుసగా మరొక 2 చేశారు. అదే ఒకటే సినిమా కదా, 2 పార్ట్స్లో వస్తుంది. 2 పార్ట్స్. అయితే మరి దీనికి టీడీపీ వాళ్ళ నుంచి అంటే దీన్ని ఎలా అని సరే ఆపాలి అనుకున్నారు. కానీ మీరు ఎప్పుడు చెప్తున్నారు ప్రపంచంలో ఎవరు ఏ సినిమాని ఆపలేరని. ఆపలేరని వాళ్ళకి తెలీదా? వాళ్ళు ట్రై చేశారు అంతే, వాళ్ళు డీలే చేయడానికి ట్రై చేశారు అంతే. ఆపలేరని వాళ్ళకు కూడా తెలుసు, ఎంత డీలే చేద్దామని ట్రై చేశారు అంతే. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి ఎలాంటివి వస్తూ ఉంటాయండి? ఏం వస్తాయి, ఏం రావు. వాళ్ళు ఏదో ట్రాల్ చేస్తారు, అందుకని ఏం చేస్తారు వాళ్ళు. అలా ట్రాల్స్ మీరేం పట్టించుకునే పని లేదు. మీరు అంటే ఎవరిని ఏది పట్టించుకోకుండానే ముందుకు వెళ్తారు అంతే. మీరు ఏది అనుకుంటే అది చేస్తారు. ఇప్పుడు అర్థమైనందుకు థ్యాంక్స్. ఓకే. మరి ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే మరి వాళ్ళైనా సరే డబ్బులు లెక్కలు పెట్టుకుని ముందుకు వస్తారు కదా, మిమ్మల్ని ఎందుకు ఎంచుకుంటున్నారు ఆ మూవీ తీద్దామని? అడగండి అది. అంటే మీకున్న తెలివి వాళ్ళకి లేదు, లేకపోతే వాళ్ళకి వేరే ఏదో ఉంది. నాకైతే తెలుస్తుంది. అవి ఎవరిని అడగాల్సిన ప్రశ్న అని అడగాలి. ఓకే ఓకే. మరి జనాల్లో ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకుంటారండి? నాకు తెలియదు. నేను యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ నా జాబ్ నా కెపాసిటీ మేరకి సినిమా ఎంత బాగా తీయగలుగుతానని చేయడం. ఎవరికి నచ్చుతుంది, ఎంత నచ్చుతుంది, ఎందుకు నచ్చుతుంది అనే దానికి నాకు సంబంధం లేదు. ఓకే. మరి మన రాజధాని ఫైల్స్ అనే మూవీ విషయానికి వస్తే అది సగంలో ఆపేశారు. మరి మీ మూవీకి అలాంటివి ఏమి ఎదురవ్వ అనుకుంటున్నారా? నాకు తెలీదు, ఎందుకంటే అది ఆన్ గోయింగ్ థింగ్. ఎవరు ఎప్పుడు ఏం చేస్తారు ఏంటి అనేది మన కంట్రోల్లో లేనప్పుడు అప్పుడు వచ్చినప్పుడు చూసుకుంటాం దాని సంగతి. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఐ న్యూస్.